నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. అక్కడ నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు. నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్ లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్ కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి, ఇంకోసారి అలా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు.